హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దుంతుల. ఈరోజు మనం హీట్ పార్ట్ 2 బిట్స్ నేర్చుకుందాం. అయితే ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకరు హీట్ పార్ట్ 2 బిట్స్ అప్లోడ్ చేయమని అడగటం జరిగింది. వారి కోసం స్పెషల్గా ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఏ చాప్టర్లో ఏ విషయాల్లో మీకు బిట్స్ లాస్ అవుతారని డౌట్ వస్తుందో వాటికి సంబంధించినటువంటి విషయాలని కామెంట్ చేయండి. వాటి మీద నేను ఎక్కువ బిట్స్ చేస్తాను. అలాగే మీకు ఎక్కువ మార్కులు రావడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సరే, మనం ముందుగా ద అమౌంట్ ఆఫ్ హీట్ రిలీజ్డ్ బై 50 గ్రామ్ స్టీమ్ ఎట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇట్ కండెన్సెస్ టు వాటర్ ఎట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఎంత హీట్ రిలీజ్ అవుతుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. క్యూకి ఫార్ములా ఎల్ఎం అనమాట. ఎల్ వచ్చేసి 540, అలాగే ఎం వచ్చేసి 50 గ్రామ్స్. 540 ఇంటూ 50 27,000 క్యాలరీస్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. The amount of heat required to convert 1 gram of ice at 0 degree centigrade into steam at 100 degree centigrade is అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనకి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఐస్ అనేది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ స్టీమ్కి కన్వర్ట్ అవ్వాలి. అయితే మనకి ఇక్కడ మొత్తం కూడా కొన్ని దశలు ఉన్నాయి. మొదటి దశలో లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ రాసుకుంటాం 8. అలాగే సెకండ్ స్టేజ్లో వచ్చేసి ఈ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఐస్ అనేది 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వాటర్గా మారడానికి మనం ఒక ఫార్ములా, అదే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఐస్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వాటర్గా మారడానికి ఫార్ములా ఏంటంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ అవుతుంది. అది 80 క్యాలరీ పర్ గ్రామ్. ఇది Q1 అవుతుంది. Q2 వచ్చేసి ఎంఎస్ డెల్టా టీ. ఎం అంటే 1 గ్రామ్, అలాగే ఎస్ అంటే 1 ఇంటూ 100 మైనస్ 0 అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వాటర్గా మారటం. సో 100 క్యాలరీస్ వస్తుంది. ఇక థర్డ్ దశ వచ్చేసి 540 క్యాలరీస్ అనమాట. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వాటర్ అనేది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వేపర్గా మారటం. సో 540, 100, 80 మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తే 540, 100, 640, 640, 80, 720 క్యాలరీస్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. The amount of heat required in calories to convert 5 gram of ice at minus 15 degree centigrade to water at 15 degree Celsius అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ మనం -15 నుంచి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్వర్ట్ అవ్వడానికి ఎలాగో రాద్దాం. Q ఈక్వల్స్ టు ఎంఎస్ డెల్టా టీ. సో ఎం ఈజ్ 5 గ్రామ్స్, ఎస్ ఈజ్ ఆఫ్, డెల్టా టీ అంటే 0 మైనస్ ఆఫ్ -15 అంటే +15 వస్తుంది. సో 15 ఇంటూ 5 75/2 అంటే 37.5 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. తర్వాత లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ సెకండ్ వచ్చేసి 80 క్యాలరీ వస్తుంది. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి వాటర్గా మారిన తర్వాత ఐస్ అనేది వాటర్గా మారటానికి Q ఈక్వల్స్ టు ఎంఎస్ డెల్టా టీ వేస్తాం. అంటే అప్పుడు ఏమైంది అంటే ఎం అంటే 5, ఎస్ వచ్చేసి ఆఫ్, డెల్టా టీ అంటే 15 మైనస్ ఆఫ్ -15 అంటే +15. సో 5 ఇంటూ 30/2, 2 1s 2 15s. ఇక్కడ 5 15s వచ్చేసి 75. ఇక్కడ 1 గ్రామ్ అయితే 80 క్యాలరీస్, 5 ఉన్నాయి కాబట్టి 5 80s ఎంత వస్తుంది? 400 క్యాలరీస్ వస్తుంది. టోటల్గా మనం ఇక్కడ 3 యాడ్ చేయాలి. ఫస్ట్ది వచ్చేసి 37.5, తర్వాత 400, లాస్ట్ వచ్చేసి 75. ఇవన్నీ యాడ్ చేస్తే 512.5 క్యాలరీస్ వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. మరొకసారి చూద్దాం. ఫస్ట్ -15 డిగ్రీ సెంటిగ్రేడ్ ఐస్ అనేది 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఐస్గా కన్వర్ట్ అవ్వడానికి వేసాం. ఓకేనా? అది వేస్తే ఎస్ ఎం వచ్చేసి 5, ఎస్ ఆఫ్, డెల్టా టీ అంటే 0 మైనస్ ఆఫ్ -15 +15. సో 5 15s 75/2 37.5 డిగ్రీస్ 37.5 క్యాలరీస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎల్ ఐస్ వచ్చేసి 80 క్యాలరీస్ కాబట్టి 5 మనకి ఫార్ములా ఏంటంటే Q ఈక్వల్ టు ఎంఎల్. సో 5 ఇంటూ 80, 5 80s ఎంత వస్తుంది? 400 వస్తుంది. ఇక లాస్ట్ థర్డ్ వన్ ఏంటంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఐస్ అనేది వాటర్గా మారటం, 15 డిగ్రీ సెంటిగ్రేడ్ వాటర్గా మారాలి. సో ఇక్కడ అదే -15 డిగ్రీ సెంటిగ్రేడ్ ఐస్ అనేది 15 డిగ్రీ సెంటిగ్రేడ్ వాటర్గా మారాలి. సో ఏమైందంటే 5 ఇంటూ హాఫ్ ఇంటూ 15 + 15
అంటే డెల్టా టీ అనేది 15 మైనస్ ఆఫ్ -15 + 15 అయితే. సో 30/2. సో 2 15s, 5 15s ఎంత 75. 75 400 37.5 ఇవన్నీ యాడ్ చేస్తే 512.5 క్యాలరీస్ వస్తుంది. The amount of heat required to convert 20 gram water at 80 degrees centigrade into steam at 100 degrees centigrade is అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనకి 80 డిగ్రీ సెంటిగ్రేడ్ వాటర్ అనేది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వాటర్గా కన్వర్ట్ అవ్వాలి. స్టీమ్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ స్టీమ్గా కన్వర్ట్ అవ్వాలి. సో ఇక్కడ మనకి Q = MS డెల్టా టీ ప్లస్ ML ఈ రెండు వేయాలి. M అంటే ఇక్కడ 20 గ్రామ్స్, S వచ్చేసి 1, డెల్టా టీ అంటే 100 - 80 ప్లస్ M వచ్చేసి 20 గ్రామ్స్, అలాగే L వచ్చేసి 540. సో 20 × 100 - 80 ఎంత 20, 20 20s ఎంత 400 ప్లస్ 20 × 540 10,800 వస్తుంది. ఇవి రెండు యాడ్ చేస్తే 11,200 క్యాలరీస్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. When 30 gram of water at 30 degrees Celsius is added to 50 gram of water at 50 degrees Celsius, the resultant temperature of the mixture అన్నాడు. ఇక్కడ మన ఫార్ములా ఏంటంటే T = m1T1 + m2T2/m1 + m2. సో ఇక్కడ 30 గ్రామ్ ఆఫ్ వాటర్ 30 డిగ్రీ సెల్సియస్ అన్నారు, అంటే 30 × 30. 50 గ్రామ్ ఆఫ్ వాటర్ 50 డిగ్రీ సెల్సియస్ అన్నారు, అంటే 50 × 50 by 30 + 50 m1 + m2 అంటే 30 30 is 900, 50 50 is 2500 by 30 + 50 80, 900 2500, 900 2500 ఏమవుతుంది మనకి 3400 అవుతుంది. 3400/80, 0 0 క్యాన్సిల్, 340/8 అంటే 42.5 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. When 10 gram of water at 20 degrees centigrade is added to 5 gram of ice at 0 degrees Celsius, the resultant temperature of the mixture అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఫార్ములా ఏమవుతుందంటే MS డెల్టా టీ = ML అనే ఫార్ములా వేస్తాం. M అంటే వాటర్ అనమాట, వాటర్ యొక్క మాస్ 10, అలాగే స్పెసిఫిక్ హీట్ 1, డెల్టా టీ అంటే 20 - T అని రాసుకుంటాం. అలాగే M వచ్చేసి 5, ఇక L అంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ 80 అవుతుంది. సో ఈ 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 20 - T = 40 వస్తుంది. T = 20 - 40 -20. -20 అనేది ఇంపాసిబుల్ అనమాట. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఐస్ కెనాట్ టేక్ హీట్ ఫ్రమ్ వాటర్ at 0 degrees Celsius. సో when temperature falls to 0 degrees Celsius, so mixture attains 0 degrees Celsius finally. So option 1 is correct. When 100 gram of steam is added to 0.4 kilogram water at 30 degrees Celsius, the resultant temperature of the mixture అన్నాడు. ఒకటేమో స్టీమ్, ఇంకోటేమో వాటర్. కాబట్టి ఇక్కడ మన ఫార్ములా ఏంటంటే 100 ఇంటూ అంటే MS డెల్టా టీ కదా, 100 ఇంటూ S అంటే 100, నెక్స్ట్ 100 - T ఈక్వల్స్ టు ఇక్కడ ఈ వాటర్ యొక్క మాస్ 0.4 ఇంటూ వాటర్ స్పెసిఫిక్ హీట్ 1, అలాగే 100 - 30. సో 100 ఇంటూ 100 - T ఈక్వల్స్ టు 0.4 ఇంటూ 70. సో 100 ఇంటూ 100 - T ఈక్వల్స్ టు 0.4 ఇంటూ 70 28 వస్తుంది. 100 - T ఈక్వల్స్ టు 28/100. సో 100 - 28/100 ఈక్వల్స్ టు T. సో ఇక్కడ 100 - 0.28 అంటే ఆల్మోస్ట్ 99.72 డిగ్రీ సెల్సియస్ అంటే ఆల్మోస్ట్ 100 డిగ్రీ సెల్సియస్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. When 100 gram of water at 10 degrees centigrade is added to 10 gram ice at 0 degrees Celsius, the resultant temperature of the mixture is approximate అన్నారు. ఇక్కడ ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ మనం వాటర్ కనుక్కుందాం. 100 MS డెల్టా టీ కదా, S అంటే 1, డెల్టా టీ అంటే
10 minus T resultant temperature తెలియదు, అది ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వల్స్ టు 10 గ్రామ్ ఆఫ్ ఐస్ అట్ 0 డిగ్రీ సెల్సియస్ అంటే ఎల్ఎం అంటే ఎం వచ్చేసి 10, ఎల్ అంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ 80. సో ఈ 2 జీరోస్కి ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది. సో 10 minus T ఈక్వల్స్ టు 8, 10 minus 8 ఈక్వల్స్ టు T. సో T ఈక్వల్ టు 2 డిగ్రీ సెల్సియస్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 50 grams steam is passed through 5 kilogram water at 20 degrees Celsius. The final temperature of the mixture will be approximately అన్నారు. ఇక్కడ మన ఫార్ములా ఏంటంటే ఇక్కడ M1 వచ్చేసి 50 గ్రామ్స్, అలాగే స్టీమ్ అన్నారు కాబట్టి T1 వచ్చేసి 100 డిగ్రీ సెల్సియస్, M2 5 kg అంటే 5000 గ్రామ్స్, అలాగే T2 వచ్చేసి 20 డిగ్రీ సెల్సియస్. మనకి రిజల్టెంట్ టెంపరేచర్ ఫార్ములా M1 T1 ప్లస్ M2 T2 బై M1 ప్లస్ M2. ఈ ఫార్ములా వేస్తాం. M1 వచ్చేసి 50 ఇంటూ 100 ప్లస్ M2 వచ్చేసి 5000 ఇంటూ 20 బై M1 ప్లస్ M2 అంటే 50 ప్లస్ 5000 వేస్తాం. సో ఇది క్యాలిక్యులేషన్ చేస్తే అప్రాక్సిమేట్లీ 28 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇక్కడ నియరెస్ట్గా ఉంది 26 కాబట్టి అప్రాక్సిమేట్ వాల్యూ 26 degree Celsius. When some amount of copper at 60 degree Celsius is added to 1 liter water at room temperature 27 degree Celsius, the resultant temperature is found to be 40 degree Celsius. The amount of copper used అని ఇచ్చారు. ఎస్ కాపర్ వచ్చేసి 399 జౌల్ ఫర్ కేజీ కెల్విన్ అనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే M1 అనేది తెలియదు, అలాగే T1 వచ్చేసి 60 డిగ్రీ సెల్సియస్ ఇచ్చారు. M2 వచ్చేసి 1 లీటర్ అనమాట. 1 లీటర్ అంటే 1000 గ్రామ్స్ అనమాట. అలాగే T2 వచ్చేసి 27 డిగ్రీ సెల్సియస్ అనమాట. సో ఫైనల్ రిజల్టెంట్ టెంపరేచర్ వచ్చేసి 40 డిగ్రీ సెల్సియస్. మన ఫార్ములా ఏంటంటే T ఈక్వల్స్ టు M1 T1 ప్లస్ M2 T2 బై M1 ప్లస్ M2. ఇక్కడ T వచ్చేసి 40, M1 తెలియదు, T1 వచ్చేసి 60 ప్లస్ M2 వచ్చేసి 1000, T2 27 బై M1 ప్లస్ M1 తెలియదు మనకి, ప్లస్ M2 వచ్చేసి 1000 గ్రామ్స్. ఓకే, ఈ మొత్తాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్దాం. 40 M1 ప్లస్ 40 ఇంటూ 1000 40,000 ప్లస్ 60 M1 ప్లస్ 100 ఇంటూ 2700. ఓకే, సో ఇప్పుడు M1 అటు తీసుకెళ్దాం, ఆ 2700ని ఇటు తీసుకొద్దాం. చూడండి 100 ఇంటూ 27, ఓకేనా, ఇది 100,000 కదా. సో 1000 ఇంటూ 27,000. ఇక్కడ M2 అనేది 1000 గ్రామ్స్ కదమ్మా, M2 వచ్చేసి 1000 గ్రామ్స్. సో 1000 ఇంటూ 27,000. ఈ 27,000ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్దాం. లెఫ్ట్ సైడ్ ఏముంది, ఆల్రెడీ 40,000 ఉంది, మైనస్ 27,000 ఈక్వల్స్ టు 60 M1 మైనస్ 40 M1. 40,000లోంచి 27,000 తీసేస్తే 13,000 రిమైనింగ్ అనమాట. ఈక్వల్స్ 60 M1లో నుంచి 40 M1 తీసేస్తే 20 M1 వస్తుంది. ఓకే, ఈ జీరోకి క్యాన్సిల్ అయిపోతుంది. సో 1300/2 ఈక్వల్స్ టు M1. సో అప్పుడు ఏమవుతుందంటే 2 1s 2 6s ఎంత 12, తర్వాత 10 2 5s 10 0. M1 ఈక్వల్స్ టు 650 గ్రామ్స్. M1 ఎంత 650 గ్రామ్స్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 650 గ్రామ్స్ లేదు, అంటే 0.650 కిలోగ్రామ్స్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్లో ఒక్కటి కూడా లేదు. కరెక్ట్ ఆన్సర్ అయితే ఇదే. 150 గ్రామ్ ఆఫ్ జింక్ ఈజ్ హీటెడ్ టు హై టెంపరేచర్ and placed in 0.5 liter water at 30 degrees Celsius. If the resultant temperature of the mixture is found to be 35 degrees Celsius, the initial temperature of
0.093 క్యాలరీ ఫర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్ ఈజ్ అని ఇచ్చారు. చూడండి ఇక్కడ మనకి M1 అనేది 150, అలాగే ఇక్కడ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ జింక్ 0.093, అలాగే డెల్టా టీ అంటే మనకి T1 తెలియదు, T1 కనుక్కోవాలి. T1 మైనస్ రిజల్టెంట్ టెంపరేచర్ 35 అనమాట. అలాగే ఇంటూ 500 అంటే ఇక్కడ వాటర్ యొక్క మాస్ 0.5 లీటర్స్ కాబట్టి 500. వాటర్ స్పెసిఫిక్ హీట్ 1. ఇక్కడ 5 ఎలా వచ్చిందంటే మనకి 35 మైనస్ 5 అనమాట. 35 మైనస్ 30 అనమాట. 35 మైనస్ 30 అంటే 5 వస్తుంది. సో ఇక్కడ ఈ జీరోతో మల్టిప్లై చేస్తే డెసిమల్ ఒక్క ప్లేస్ రైట్ సైడ్ జరిగింది. 15 ఇంటూ 0.93 ఈక్వల్స్ టు 93 ఇంటూ T1 మైనస్ 35 ఈక్వల్స్ టు 2500. ఇక 15ని 0.93తో మల్టిప్లై చేస్తే 13.95 వస్తుంది. ఈ 13.95 అడిపోతే డివైడెడ్ బై అవుతుంది. 2500ని 13.95తో డివిజన్ చేస్తే 179.21 వస్తుంది. ఈ మైనస్ 35 రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ అయింది. ఇవి రెండు యాడ్ చేస్తే 214.2 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 1 kilogram of metal is heated to a temperature of 100 degrees Celsius and immediately transferred to 1 kilogram water at 25 degrees Celsius. The final temperature of the mixture is found to be 27.25 degrees Celsius. The specific heat of the metal in joule per kg Kelvin is అని ఇచ్చారు. చూడండి ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే Q1 అంటే 1 కిలోగ్రామ్ ఇంటూ ఎస్ మెటల్ 1 కిలోగ్రామ్ అంటే 1000 గ్రామ్స్ అనమాట. ఇంటూ ఎస్ మెటల్ ఇంటూ 100 మైనస్ ఇక్కడ రిజల్టెంట్ టెంపరేచర్ 27.25. అలాగే Q2 అంటే 1 అంటే 1000 ఇంటూ SW అంటే వాటర్ స్పెసిఫిక్ హీట్ 1 ఇంటూ 27.25 మైనస్ 25. ఇక్కడ మన Q1 ఈక్వల్ టు Q2. ఇక్కడ ఈ 1000 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక రిమైనింగ్ ఏముంది, SM ఇంటూ 100 మైనస్ 27.25 అంటే 72.25 ఈక్వల్స్ టు ఇక్కడ 1 ఇంటూ 27.25 నుంచి 25 తీసేస్తే 2.25 వస్తుంది. ఈ 72.25 రైట్ సైడ్ వెళ్తే 72.25 ఇది క్యాలరీ ఫర్ గ్రామ్స్ అనమాట. ఇక్కడ డెసిమల్ అనేది డినామినేటర్లో న్యూమరేటర్లో 2 ప్లేసెస్ బిఫోర్ ఉంది కాబట్టి డెసిమల్ రిమూవ్ చేసి రాస్తే 225/7225. 1 calorie for gram degree Celsius equal to 4200 joule for kg Kelvin అనమాట. సో 225/7225 అంటే 9/289 వస్తుంది. 9/289 ఇంటూ 4200 4200 వచ్చేసి 37,800. ఈ 289 తోటి డివిజన్ చేస్తే 130 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 130 ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ గివ్స్ మోర్ సివియర్ బర్న్స్ అన్నాడు. ఇక్కడ వాటర్ ఎట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్, స్టీమ్ ఎట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్, సేమ్ ఫర్ బోత్, ఇన్సఫిషియంట్ డేటా అని ఇచ్చాడు. స్టీమ్ ఎట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది మోర్ సివియర్ బర్న్స్ అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 100 grams of copper is heated to increase its temperature by 10 degrees Celsius. If the same quantity of heat is given to 20 grams of water, the rising temperature of water will be S copper equals to 420 joule per kg Kelvin. ఓకే, ఇది చూడండి ఆల్రెడీ చేశాను. సి అంటే కాపర్, ఎం కాపర్ వచ్చేసి 100 grams ఇచ్చారు. దాన్ని కిలోగ్రామ్స్లో మార్చాం. 100/1000 అంటే 0.1 కిలోగ్రామ్స్. అలాగే డెల్టా టీసీ అంటే ఆల్రెడీ ఇంక్రీజింగ్ టెంపరేచర్ ఇచ్చారు కాబట్టి డెల్టా టీసీ డైరెక్ట్గా ఇచ్చారు 10 డిగ్రీ సెల్సియస్. అలాగే ఎస్ కాపర్ 420 జౌల్స్ ఇచ్చారు. అలాగే ఎండబ్ల్యూ అంటే సెకండ్ మాస్ ఆఫ్ వాటర్ అనమాట. ఇది ఎండబ్ల్యూ అంటే 20 grams ఇచ్చారు. దీన్ని కూడా కిలోగ్రామ్స్లో మార్చాం, 1/50 వచ్చింది. అలాగే ఎస్డబ్ల్యూ మనకు తెలుసు 4186 జౌల్ ఫర్ కేజీ కెల్విన్. యాక్చువల్గా మామూలుగా క్యాలరీ ఫర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్ అయితే 1 అయింది, కానీ ఇక్కడ జౌల్ ఫర్ కేజీ కెల్విన్ కాబట్టి 4186 అవుతుంది.
ఇక ఫార్ములా ఏంటంటే ఎంసీఎస్సి డెల్టా టీ ఈక్వల్ టు ఎండబ్ల్యూఎస్డబ్ల్యూ డెల్టా టీడబ్ల్యూ. ఎంసీ వచ్చేసి 0.1, ఎస్సీ వచ్చేసి 420, డెల్టా టీ వచ్చేసి 10, ఎండబ్ల్యూ 1/50, ఎస్డబ్ల్యూ అంటే 4186 ఇంటూ డెల్టా టీడబ్ల్యూ. 0.1ని 420తో మల్టిప్లై చేస్తే 42 వస్తుంది ఇంటూ 10. ఈ 50కి డివిజన్లో ఉంది కదా, ఇటు వెళ్తే మల్టిప్లై అవుతుంది. ఈ 4186 అనేది ఇటు వస్తే డివిజన్లోకి వస్తుంది. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 5.016 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. 5.016 అంటే ఆల్మోస్ట్ 5 డిగ్రీ సెల్సియస్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. A liquid of mass m and specific heat S is heated to a temperature 2T. Another liquid of mass m/2 and specific heat 2S is heated to a temperature T. If these two liquids are mixed, the resulting temperature is అన్నారు. ఇక్కడ థీటా మినిమమ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే m1 c1 θ1 ప్లస్ m2 c2 θ2 బై m1 c1 ప్లస్ m2 c2. సో ఇక్కడ m ఇంటూ c ఇంటూ θ1 అంటే 2t ప్లస్ m2 అంటే అందులో హాఫ్ అన్నాడు కాబట్టి m/2, c2 వచ్చేసి 2c, అలాగే θ2 వచ్చేసి t బై m1c అంటే mc ప్లస్ m2 c2 అంటే m/2 ఇంటూ 2c. సో ఇది క్యాలిక్యులేషన్ చేస్తే మనకి MC2T. ఇక్కడ MC2Tని కామన్ చేద్దాం. MC2Tని కామన్ చేస్తే ఇక్కడ 1 మిగులుతుంది, ప్లస్ ఇక్కడ 1/2 మిగులుతుంది బై ఇక్కడ మనకి రెండిట్లో M2C కామన్ చేద్దాం. MCని కామన్ చేద్దాం. MCని కామన్ చేస్తే 1 ప్లస్ 1/2. ఇక్కడ చూడండి, ఎంసీ కామన్ చేస్తే 2కి 2 క్యాన్సిల్ అయిపోతే ఇది 2MC అనమాట. ఈ 2MCకి క్యాన్సిల్ అయిపోతే మనకి టీ ఇంటూ చూడండి ఎంసీకి ఎంసీ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే ఇక టీ ఇంటూ 1 ప్లస్ 1/2 వస్తుంది. 1 ప్లస్ 1/2 అంటే టీ ఇంటూ 3/2. టీ ఇంటూ 3/2. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఇంకొకసారి చెప్తాను చూడండి. ఇక్కడ లిక్విడ్ ఆఫ్ మాస్ m అన్నారు కాబట్టి m1 అనేది m అవుతుంది. స్పెసిఫిక్ హీట్ S అన్నారు. సో S ఈజ్ హీటెడ్ టు ఏ టెంపరేచర్ 2T అన్నారు. ఇక్కడ నేను C అని రాశాను, కావాలంటే మీరు S కూడా రాసుకోండి. ఇంటూ 2T ప్లస్ అనదర్ లిక్విడ్ ఆఫ్ మాస్ m/2 అని రాసాం. ఇది S అని రాసుకోండి, ఇది 2S అని రాసుకోండి. ప్లస్ తర్వాత హీటెడ్ టెంపరేచర్ వచ్చేసి T అని చెప్పి ఇచ్చారు బై MC. M అంటే M1 వచ్చేసి M, అలాగే C1 వచ్చేసి S అని రాసుకోండి. నెక్స్ట్ ప్లస్ M2, అలాగే C2 వచ్చేసి 2S అని రాసుకోండి. ఇక్కడ ఇక్కడ నుంచి ఏం కామన్ చేశారు, MS2Tని కామన్ చేశారు. MS2Tని కామన్ చేస్తే ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ హాఫ్ మిగులుతుంది. ఇక్కడ ఎంఎస్ని కామన్ చేశారు. ఏం కామన్ చేశారు, ఎంఎస్. ఇక్కడ ఎంఎస్ ప్లస్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే ఎంఎస్ ప్లస్ ఎంఎస్ ఎంత, 2MS. ఇక్కడ కామన్ ఏం అవసరం లేదు. ఎంఎస్ ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతే ఎంఎస్ ప్లస్ ఎంఎస్ వచ్చేసి 2MS అవుతుంది. ఈ 2MS క్యాన్సిల్ అయిపోతే టీ ఇంటూ 1 ప్లస్ 1/2. 1 ప్లస్ 1/2 అంటే 3/2. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 2 liquids X and Y are at 32 degrees Celsius and 24 degrees Celsius. Equal mass of both the liquids is mixed to have final temperature of 28 degrees Celsius. The ratio of specific heats of the liquids will be అని ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే స్పెసిఫిక్ హీట్స్ని మనం మొదటి దాన్ని CA అనుకుందాం, రెండో దాన్ని CB అని చెప్పి అనుకుందాం. ఇక్కడ మాసెస్ అనేవి M అని చెప్పి అనుకున్నాం. మాసెస్ వచ్చేసి రెండు సేమ్ కాబట్టి M అని అనుకుందాం. ఫైనల్ టెంపరేచర్ వచ్చేసి 28 డిగ్రీ సెల్సియస్. ఇక్కడ మనకి హీట్ రిలీజ్డ్ బై ఏ ఆబ్జెక్ట్, హీట్ అబ్జార్బ్డ్ బై B అనమాట. సో ఏమవుతుందంటే హీట్ రిలీజ్డ్ బై ఏ ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు హీట్ అబ్జార్బ్డ్ బై B ఆబ్జెక్ట్ అనమాట. సో ఇక్కడ
ఎంఎస్ డెల్టా టీనే కదా. సో ఇక్కడ మాస్ ఏంటి ఎం, తర్వాత ఎస్ వచ్చేసి ఇందాక ఏమనుకున్నాం సిఏ అనుకున్నాం. సో సిఏ ఇంటూ 32 మైనస్ రిజల్టెంట్ టెంపరేచర్ ఇక్కడ టీ అని చెప్పి అనుకోండి. 32 మైనస్ టీ. అలాగే ఇది వచ్చేసి మాస్ సి, అలాగే స్పెసిఫిక్ హీట్ వచ్చేసి సిబి ఇంటూ టీ మైనస్ 24 ఎం క్యాన్సిల్ అయిపోతుంది. ఇక సిఏ బై సిబి, ఇది ఆల్రెడీ 28 తెలుసు కదా మనకి. 32 మైనస్ 28, ఈ సిబిని తీసుకొచ్చాం కదా, 28 మైనస్ 24. సో సిఏ బై సిబి ఈక్వల్స్ ఇంటూ 32 మైనస్ 28 ఎంత 4, అలాగే 28 మైనస్ 24 4. సిఏ బై సిబి ఈక్వల్స్ టు 4/4, అంటే 4 1s 4 1s. సో 1:1 ఈజ్ రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 1:1 ఈజ్ రైట్ ఆన్సర్. 10 gram of ice at minus 20 degrees Celsius is dropped into a calorimeter having 10 gram of water at 10 degrees Celsius. Under equilibrium conditions, the calorimeter will contain అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ ఐస్ అని చెప్పి ఇచ్చారు. అది మనకు తెలిసిన విషయం అది. సరే ఇక్కడ చూడండి, దీని ప్రకారం Q1 అంటే 10 ఇంటూ 1 ఇంటూ 10. 1 అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్, అలాగే డెల్టా టీ వచ్చేసి 10 కాబట్టి 100 క్యాలరీస్. ఇక్కడ చూడండి 10 ఇచ్చారు, సో 100 క్యాలరీస్. అలాగే Q2 వచ్చేసి చూడండి 10 ఇంటూ 0.5, ఐస్ స్పెసిఫిక్ హీట్ 0.5 ఇంటూ 0 మైనస్ ఆఫ్ మైనస్ 20. అలాగే ఎల్ఎం కూడా వేస్తాం. ఎందుకు ఎల్ఎం వేస్తాం ఇక్కడ ఇక్కడ మనకి 10 gram ఆఫ్ ఐస్ ఉంది, అది -20 నుంచి 0కి వచ్చింది. అంటే దాన్ని ఏమంటామంటే స్పెసిఫిక్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ అంటాం. అది ఏంటంటే 80 క్యాలరీ పర్ గ్రామ్ అనమాట. సో 10 grams ఉన్నాయి కాబట్టి 10 ఇంటూ 80. సో ఇక్కడ మనం 0.5 అంటే హాఫ్, 2 5s 5 20s 100 ప్లస్ 10 80s ఎంత 800. 100 ప్లస్ 800 ఏమైంది 900 అయింది. అంటే Q1 లెస్ దాన్ Q2 వస్తుంది. Q1 వచ్చేసి 100, Q2 వచ్చేసి 900, అంటే Q1 లెస్ దాన్ Q2. అంటే ఏంటి దాని అర్థం? సో ఐస్ విల్ నాట్ కంప్లీట్లీ మెల్ట్ అనమాట. ఐస్ అనేది కంప్లీట్గా మెల్ట్ అవ్వలేదు. అంటే ఫైనల్ టెంపరేచర్ ఎంత 0 డిగ్రీ సెల్సియస్ అని. ఐస్ మెల్ట్ అవ్వలేదంటే ఫైనల్ టెంపరేచర్ 0 డిగ్రీ సెల్సియస్. యాజ్ హీట్ గివెన్ బై వాటర్ ఇన్ కూలింగ్ అప్ టు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ఓన్లీ just sufficient to increase the temperature of ice from -20 degrees Celsius to 0 degrees Celsius. Hence, mixture in equilibrium will consist of 10 gram of ice and 10 gram of water. 10 gram of ice in 10 gram of water అయితే కరెక్ట్ అవుతుంది. సో both at 0 degrees Celsius వద్ద 10 gram of ice and 10 gram of water is the right answer. 2 tanks contain water at 40 degrees Celsius and 90 degrees Celsius respectively. The amount of water to be taken from each tank to make 40 kg of water at 50 degrees Celsius is అని ఇచ్చారు. చూడండి ఇక్కడ T1 వచ్చేసి 40 డిగ్రీ సెల్సియస్ ఇచ్చారు, T2 వచ్చేసి 90 డిగ్రీ సెల్సియస్ ఇచ్చారు, M1 తెలియదు క్యాలిక్యులేట్ చేయాలి, M2 వచ్చేసి తెలియదు క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే M1 ప్లస్ M2 మాత్రం ఇచ్చారు. ఎంత ఇచ్చారు 40 కిలోగ్రామ్స్ అని ఇచ్చారు. అంటే అప్పుడు M2 ఏమైద్ది లేదా M1 ఏమైద్ది లేదా M2నే కనుక్కుంది. M2 వచ్చేసి 40 మైనస్ M1 అవుతుంది, ఏదైనా పర్లేదు. ఇక రిజల్టెంట్ టెంపరేచర్ కూడా ఇచ్చారు. T వచ్చేసి 50 డిగ్రీ సెల్సియస్ అని ఇచ్చారు. మనకు రిజల్టెంట్ టెంపరేచర్ ఫార్ములా తెలుసు. T ఈక్వల్స్ టు M1 T1 ప్లస్ M2 T2 బై M1 ప్లస్ M2 ఈజ్ ద ఫార్ములా. T ఎంత 50, M1 T1, M1 వచ్చేసి M1 ఇంటూ T1 వచ్చేసి 40 ప్లస్ M2 అంటే 40 మైనస్ M1 ఇంటూ 90 బై M1 ప్లస్ M2 ఎంత 40.
ఈ 40ని ఇటు తీసుకొస్తే 40 50s వచ్చేసి 2000. ఇదేమవుతుంది 40m1 40 90s 3600 మైనస్ 90m1. ఓకే, 40 ఇటు తీసుకొచ్చాం కదా. నెక్స్ట్ 2000 ఈక్వల్స్ టు 40m1 ప్లస్ 40m1 అలాగే ఉంచండి 3600. 40m1 మైనస్ 90m1 మైనస్ 50m1 మైనస్ 50m1 ఇటు తీసుకొద్దాం ప్లస్ 50m1. ఇటు ఆల్రెడీ ఏముంది 3600 ఉంది. ఈ ప్లస్ 2000 ఇటు వస్తే మైనస్ 2000 అవుతుంది. m1 ఈక్వల్స్ టు 1600 బై ఈ 50 ఇటు వస్తే డివిజన్లోకి వస్తుంది. 0 0 క్యాన్సిల్. 5 3s 15 5 2s 10. సో m1 అనేది 32 కిలోగ్రామ్స్. m2 ఈజీగా కనుక్కోవచ్చు. m2 ఎలా వస్తుంది 40 మైనస్ m1 అంటే 32. 40 మైనస్ 32 ఎంత 8 కిలోగ్రామ్స్. చూడండి ఇక్కడ m1 అనేది 32 అలాగే m2 వచ్చేసి 8 కిలోగ్రామ్స్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. The slope of graph drawn by taking Fahrenheit scale on y-axis and Celsius scale on x-axis అని చెప్పి ఇచ్చారు. మన ఫార్ములా ఏంటంటే f ఈక్వల్ టు 9/5 ఇంటూ సి ప్లస్ 32. సో ఇక్కడ సికి ఎంత టైం ఉంది 9/5 టైమ్స్ ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. The slope of a graph drawn by taking Celsius scale on y-axis అండ్ ఫారెన్హీట్ స్కేల్ ఆన్ x-axis అన్నాడు. ఇప్పుడే మనం చెప్పుకుంది సేమ్ అదే బిట్. అంటే జనరల్గా ఇక్కడ ఏంటంటే మనకి 0 to 32 ఉంటాయి. తర్వాత ఇందులో వచ్చేసి ఫారెన్హీట్లో వచ్చేసి 100 to 212 ఉంటాయి. సెల్సియస్లో అయితే 0 to 32, ఫారెన్హీట్లో అయితే 100 to 212 ఉంటుంది. సో m ఏమవుతుందంటే స్లోప్, m అంటే స్లోప్ అనమాట. 212 మైనస్ 32 బై 100 మైనస్ 0. 212 మైనస్ 32 అంటే 180. 180 బై 100. 0 0 క్యాన్సిల్. 2 9s 2 5s 9/5. ఇలా కూడా చెప్పొచ్చు. డైరెక్ట్గా ఫార్ములా వేసి అయినా రాసుకోవచ్చు అనమాట. సో స్లోప్ ఈజ్ 9/5. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. హాట్ టీ కూల్స్ డౌన్ ఫాస్టర్ వెన్ పోర్డ్ ఇంటూ ఏ సాసర్ వెన్ ఇట్ రిమైన్స్ ఇన్ ద టీ కప్ వై అని ఇచ్చారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సాసర్ ఆఫర్స్ మోర్ సర్ఫేస్ ఏరియా ఈజ్ రైట్ ఆన్సర్. ద ఫిజికల్ క్వాంటిటీ దట్ రిమైన్స్ కాన్స్టెంట్ డ్యూరింగ్ చేంజ్ ఆఫ్ స్టేట్ ఈజ్ అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ టెంపరేచర్. టెంపరేచర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 kilogram water placed on electric kettle takes 10 minutes to boil. The time taken for 2 kilogram water to boil when placed on the same kettle will be అన్నాడు. ఓకేనా, 1 kilogram 10 minutes తీసుకుంటే 2 kilograms ఏం తీసుకుంటుంది 20 minutes తీసుకుంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. A substance initially at 20 degrees centigrade is placed on electric kettle goes at 40 degrees Celsius in 5 minutes అన్నాడు. The time taken for the temperature go from 40 to 50 degrees Celsius. అంటే ఇక్కడ 20 వద్ద ఉన్నప్పుడు 5 minutes ఉంది. ఓకేనా, 20 నుంచి 40 అంటే 20 నుంచి 40 కంటే 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంక్రీజ్ అవ్వడానికి 5 minutes వచ్చింది. మరి 40 to 50 అవ్వాలంటే ఇంకొక 10 degrees ఇంక్రీజ్ అవ్వాలి. అంటే అందులో ఆఫ్, అంటే 5లో ఆఫ్ అంటే ఎంత 2.5 minutes అనమాట. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఆల్రెడీ బిట్స్ అనేవి మోడల్ పేపర్స్లో ఉన్నాయి. స్పెసిఫిక్ హీట్ మెర్క్యూరీ ఈజ్ 0.03 calorie for gram degree Celsius. ఇట్స్ వాల్యూ ఇన్ SI సిస్టమ్ అన్నారు. ఏం లేదు, చాలా సింపుల్. ఇది 4200 ఇంటూ 0.03. ఇక్కడ డెసిమల్ ఆఫ్టర్ 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. 3 2 6 3 4 12 126. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, there are two brass spheres at the same temperature. If their radii are in the ratio 2:3, the ratio of their heat capacities is అని ఇచ్చారు. ఇక్కడ మనకి రేషియో ఆఫ్ దేర్ హీట్ కెపాసిటీస్ అంటే T1/T2 ఈక్వల్స్ టు మనకి R1/R2 హోల్ క్యూబ్ అవుతుంది. అంటే 2/3 హోల్ క్యూబ్ వస్తుంది.
2 cube అంటే 8, 3 cube అంటే 27. So 8:27 is the right answer. Two sphere with radii in the ratio 1:2 have specific heat in the ratio x:y and densities in the ratio z:x. The ratio of thermal capacity is అని ఇచ్చారు. అంటే T1 by T2 ఈక్వల్స్ టు R1 by R2 హోల్ క్యూబ్ ఇంటూ D1 by D2 ఇంటూ S1 by S2. సో R1 బై ఇక్కడ 1:2 కాబట్టి 1 క్యూబ్ బై 2 క్యూబ్ అంటే 1/8. అలాగే D1/D2 అంటే మనకి ఇచ్చారు, ఏమి ఇచ్చారు, D1/D2 డెన్సిటీస్ Z/X అని ఇచ్చారు. Z:X అంటే Z/X ఇంటూ S1/S2 అంటే X/Y. XX క్యాన్సిల్ అయితే 1 అంటే Z/8Y. Z/8Y అంటే Z:8Y. Option 2 is correct. Two bodies have densities in the ratio 2:3 and specific heats in the ratio 2:1. Thermal capacity per unit volume will be in the ratio of అని చెప్పి ఇచ్చాడు. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ఏం డిస్కస్ చేసాం? T ఈక్వల్స్ టు ఏమవుతుందంటే D1/D2 ఇంటూ S1/S2. అంటే T/V ఈక్వల్స్ టు D1/D2 ఇంటూ S1/S2. D1/D2 డెన్సిటీస్ ఒకసారి చూడండి, 2:3 అంటే 2/3. అలాగే తర్వాత స్పెసిఫిక్ హీట్స్ వచ్చేసి 2/1. 2 2s ఎంత 4/3. 4/3 అంటే 4:3. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. Two liquids are at 40 degrees Celsius and 30 degrees Celsius. When they are mixed in equal masses, the temperature of the mixtures is 36 degrees Celsius. Ratio of their specific heat is అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ మనకు ఫార్ములా ఏంటంటే M1S1 ఇంటూ మనకి T-T1 అంటే ఇక్కడ 40 నుంచి 36 వచ్చింది రిజల్టెంట్ టెంపరేచర్. అంటే 40 - 36 అంటే 4 వస్తుంది. ఈక్వల్స్ టు M2S2 ఇంటూ ఇదేమైంది 30 నుంచి 36కి పెరిగింది. 30 నుంచి 36 పెరిగింది కాబట్టి 36 - 30 అంటే 6 అవుతుంది. ఇక్కడ ఏం రేషియో అడిగారు? S1S2 రేషియో అడిగారు. మాసెస్ ఈక్వల్ అన్నారంటే M1 M2 క్యాన్సిల్ అయిపోయినాయి. సో S1/S2 ఈక్వల్స్ టు 6/4. 2 3s 2 2s 3/2 అంటే 3:2 ఈజ్ ద రైట్ ఆన్సర్. Two spheres of radii in the ratio 2:3 are made of materials of densities in the ratio 3:4 and specific heats in the ratio of 4:5. Their thermal capacities are in the ratio అన్నాడు. ఇందాక చేసిన మోడలే T1/T2 ఈక్వల్స్ టు R1/R2 హోల్ క్యూబ్ ఇంటూ D1/D2 ఇంటూ S1/S2. R1/R2 హోల్ క్యూబ్ అంటే ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయండి. R1/R2 రేడియస్ ఎంత ఉన్నాయి? 2:3 రేషియోలో ఉన్నాయి. అంటే 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27 ఇంటూ డెన్సిటీస్ అనేవి 3:4 అంటే 3/4. అలాగే స్పెసిఫిక్ హీట్స్ అనేవి 4/5. 4కి 4కి క్యాన్సిల్ అయిపోతుంది. 3 1s 3 9s. సో 8/9 5s ఎంత 45. సో 8:45 is the right answer. 300 gram of oil at 30 degrees Celsius is mixed with 200 gram of same oil at 50 degrees Celsius. Resulting temperature అన్నారు. చూడండి ఇక్కడ ఆయిల్ సేమ్ ఆయిల్ కాబట్టి 300 S స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఆయిల్ అనమాట. ఇది MS డెల్టా టీ వచ్చేసి మనం ఎలా రాస్తామంటే T-30. అది ఎంతో తెలియదు కదా, రిజల్టెంట్ టెంపరేచరే కదా అడిగింది. 300S ఇంటూ T-30 ఈక్వల్స్ టు ఇక్కడ ఇది వచ్చేసి ఎంత 200 grams అన్నారు. సో 200 సేమ్ ఆయిల్ కదా ఎస్ ఇంటూ ఇది వచ్చేసి 50 - T అనమాట. ఇక్కడ 300 ఇంటూ S ఇంటూ T-30
ఎస్ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. 3తో మల్టిప్లై చేస్తే 3t మైనస్ 330s వచ్చేసి 90. అలాగే 250s వచ్చేసి 100 మైనస్ 2 ఇంటూ టీ 2t అవుతుంది. సో 3t మైనస్ 2t ఇటు వస్తే ఇది 3t మైనస్ 2t ఇటు వస్తే ప్లస్ 2t అవుతుంది. అలాగే 100 మైనస్ 90 అటు వెళ్తే ప్లస్ 90 అవుతుంది. 5t ఈక్వల్స్ టు 190. t ఈక్వల్స్ టు 190/5. 190/5 అంటే 5 వన్స్ 5 3s 15, 5 8s 40. సో రిజల్టెంట్ టెంపరేచర్ వచ్చేసి 38 డిగ్రీ సెల్సియస్. రిజల్టెంట్ టెంపరేచర్ వచ్చేసి 38 డిగ్రీ సెల్సియస్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. A metal block absorbs 4500 calorie of heat when heated from 38 degrees Celsius to 80 degrees Celsius. Its thermal capacity is అని చెప్పి అడిగాడు. థర్మల్ కెపాసిటీకి ఫార్ములా ఏంటంటే టీ ఈక్వల్స్ టు క్యూ బై డెల్టా టీ. టీ ఈక్వల్స్ టు క్యూ బై డెల్టా టీ. క్యూ వచ్చేసి 4500, డెల్టా టీ అంటే 80 మైనస్ 80, ఇది 30 అమ్మ, దిద్దుకోండి, ఆప్షన్స్ ప్రకారం రాదు. 80 మైనస్ 30 అంటే 80 మైనస్ 30. సో 4500/80 మైనస్ 30 50. 0 క్యాన్సిల్ అయితే 5 1s 5 90s. సో 90 యూనిట్స్ వచ్చేసి క్యాలరీ ఫర్ డిగ్రీ సెల్సియస్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకేనా, థర్మల్ కెపాసిటీకి యూనిట్స్ వచ్చేసి క్యాలరీ ఫర్ డిగ్రీ సెల్సియస్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. The copper block of mass 500 gram and specific heat 0.1 calorie per gram per degree Celsius is heated from 30 degrees to 290 degrees Celsius. The thermal capacity of the block అన్నాడు. థర్మల్ కెపాసిటీ అంటే ఫార్ములా ఏమవుతుందంటే మనకి ఎంఎస్ అవుతుంది. ఎంఎస్ అంటే మాస్ వచ్చేసి 500, ఎస్ వచ్చేసి 0.1. సో 500 ఇంటూ 0.1, 50 calorie per degree Celsius is the right answer. Next, two spheres have their radii in the ratio 1:2 and densities and thermal capacities are respectively in the ratio 2:3 and 1:16. అంటే ఫార్ములా ఏంటంటే T1/T2 ఈక్వల్స్ టు R1/R2 హోల్ క్యూబ్ ఇంటూ D1/D2 ఇంటూ S1/S2. స్పెసిఫిక్ హీట్స్ అనమాట. S1/S2 అంటే ఇక్కడ T1/T2 అనేది 1/16 ఇచ్చారు. R1/R2 అంటే 1/2 హోల్ క్యూబ్. D1/D2 వచ్చేసి 2/3. మనం ఏం కనుక్కోవాలి? S1/S2 కనుక్కోవాలి. సో 1/16 ఈక్వల్స్ టు 1/8 ఇంటూ 2/3 ఇంటూ S1/S2. సో 2 1s 2 4s, 4 1s 4 4s. సో ఈ 3ని తీసుకురండి. 3/4 ఈక్వల్స్ టు S1/S2. సో S1/S2 3/4 అంటే S1:S2 అనేది 3:4 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అనేది 273.16 కెల్విన్ ఎట్ ఎ ప్రెజర్ ఆఫ్ 613 పాస్కల్స్ అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, 420 జౌల్ ఆఫ్ ఎనర్జీ సప్లైడ్ టు 10 గ్రామ్ ఆఫ్ వాటర్ విల్ రైజ్ ఇట్స్ టెంపరేచర్ నియర్లీ ఈక్వల్స్ టు ఎంఎస్ డెల్టా టీ. ఇక్కడ క్యూ వచ్చేసి 420 జౌల్స్ ఇచ్చారు. మాస్ వచ్చేసి 10 గ్రామ్స్ అన్నారు. దాన్ని కిలోగ్రామ్స్లో మారిస్తే 10 × 10⁻³ కిలోగ్రామ్స్. అలాగే స్పెసిఫిక్ హీట్ వచ్చేసి 4200. డెల్టా టీ ఫైండ్ అవుట్ చేయాలి. సో 420 ఈక్వల్స్ టు 10⁻² ఇంటూ 4200 ఇంటూ డెల్టా టీ. సో 420 ఈక్వల్స్ టు ఇదేమవుతుందంటే 42 డెల్టా టీ అవుతుంది. అంటే 10⁻² అంటే 1/100 కాబట్టి. సో డెల్టా టీ ఈక్వల్స్ టు 420/42 ఏమొస్తుంది మనకి? 10 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఏ లిక్విడ్ ఆఫ్ మాస్ m and specific heat S
is heated to temperature T. Another liquid of mass m by 2 and specific heat 2s is heated to temperature 2T. If these two liquid are mixed, the resultant temperature of the mixture is అన్నాడు. ఇక్కడ మనకు ఫార్ములా ఏంటంటే m1s1 డెల్టా టీ ఈక్వల్స్ టు m2s2 డెల్టా టీ. ఇక్కడ ఎం అంటే మాస్, ఎం సేమ్ మాస్ కాబట్టి ఎం. అలాగే స్పెసిఫిక్ హీట్ ఏమన్నారంటే ఎస్ అన్నారు. డెల్టా టీ ఏమవుతుందంటే థీటా మైనస్ టీ అవుతుంది ఈక్వల్స్ టు ఎం టూ అంటే మాస్. చూడండి ఇక్కడ సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క మాస్ వచ్చేసి ఆఫ్ అయిందంటే m/2. అలాగే స్పెసిఫిక్ హీట్ వచ్చేసి 2s అయింది. ఇక్కడ డెల్టా టీ ఏమైతే ఇక్కడ చూడండి 2Tకి వచ్చేసింది కాబట్టి 2T మైనస్ థీటా అవుతుంది. ఇక్కడ 2 క్యాన్సిల్, అలాగే ఎంకి క్యాన్సిల్, ఎస్కి క్యాన్సిల్. ఇక రిమైనింగ్ ఏమైందో చూడండి. థీటా మైనస్ టీ ఈక్వల్స్ టు 2T మైనస్ థీటా. థీటా ప్లస్ థీటా ఈక్వల్స్ టు 2T ప్లస్ టీ. 2 థీటా ఈక్వల్స్ టు 3T. థీటా ఈక్వల్స్ టు 3/2T. 3/2T. Option 4 is correct. 20 gram of ice at 0 degree centigrade is dropped into 40 gram of water at 20 degree Celsius. So 40 gram of water at 20 degree Celsius అంటే 40 into 20 అవుతుంది. 40 into 20 అంటే 800 క్యాలరీస్ అవుతుంది. ఇక్కడ మనం దీన్ని మెల్ట్ చేయాలంటే బై 80 వేయాలి. సో ఎందుకంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ అనేది 80 కాబట్టి 80 వన్స్ 80 టెన్స్ అనమాట. సో 10 gram of ice melts is right answer. Option 2 is correct. 4 gram of liquid A at 60 degrees Celsius is mixed with 1 gram of liquid B at 50 degrees Celsius. Its final temperature is 55 degrees Celsius. Then their specific heats are in the ratio అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఎంఎస్ డెల్టా టీ ఫార్ములా ఏ అనే సబ్స్టాన్స్కి చూద్దాం. 4 grams కాబట్టి 4. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ ఎస్ఏ. అలాగే 60 నుంచి 55కి వచ్చింది కాబట్టి 60 మైనస్ 55 ఈక్వల్స్ టు, అలాగే బి గురించి చూద్దాం. 1 gram కాబట్టి 1 ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ బి. ఇది 55కి వచ్చింది 50 నుంచి, అంటే 55 మైనస్ 50. సో 4 ఇంటూ ఎస్ఏ ఇంటూ 5 ఈక్వల్స్ టు 1 ఇంటూ ఎస్బి ఇంటూ 5. 5 క్యాన్సిల్ అయిపోతే 5 క్యాన్సిల్ అయితే ఎస్ఏ బై ఎస్బి ఈక్వల్స్ టు 1/4. 1/4 అంటే 1:4. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. A copper block X of mass 500 gram and specific heat 0.1 calorie per gram per degree Celsius is heated from 30 degrees Celsius to 40 degrees Celsius. Another identical copper block Y of same mass is heat from 35 degrees Celsius to 40 degrees Celsius. The ratio of thermal capacity is అని చెప్పి ఇచ్చారు. సో Q1/Q2 అడిగారు. సో Q1/Q2 అంటే ఇక్కడ మాస్ వచ్చేసి 500 ఇంటూ స్పెసిఫిక్ హీట్ వచ్చేసి 0.1 ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్ 40 మైనస్ 30 బై 500 ఇంటూ 0.1 ఇంటూ 40 మైనస్ 35. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 40 మైనస్ 30 అంటే 10, 40 మైనస్ 35 అంటే 5. 5 1s 5 2s. 2/1. 2/1 means 2:1. So option 3 is correct. Two liquids X and Y of equal volumes have their specific heats in the ratio 2:3. If they have the same thermal capacity, the ratio of their densities are, ఇక్కడ రేషియో ఆఫ్ డెన్సిటీస్ అంటే d1/d2 ఈక్వల్స్ టు s2/s1 అవుతుంది. సో d2/d1 ఈక్వల్స్ టు s2/s1 అవుతుంది. ఇక్కడ స్పెసిఫిక్ హీట్ రేషియో 2:3 ఇచ్చారు కాబట్టి దానికి ఇన్వర్స్ అవుతుంది 3/2 అంటే 3:2. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. If 20 gram of water at 60 degrees Celsius is mixed with 60 gram of water at 20 degrees Celsius, the resultant temperature is అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం ఫార్ములా చూస్తే ఎంఎస్ డెల్టా టీ 20 ఇంటూ ఇక్కడ వాటర్కి సంబంధించింది కాబట్టి వాటర్ అనేది 1 కాబట్టి రాయట్లేదు. సో రాసిన ఏమైంది 20 ఇంటూ 1 ఇంటూ డెల్టా టీ అంటే 60 మైనస్ టీ
equals to 60 into 1 into t minus 20. So 21s, 23s, 60 minus t equals to 3t minus 60. 60 minus 60 ఇటు తీసుకొస్తే ప్లస్ 60 ఈక్వల్స్ టు 3t మైనస్ t ఇటు వస్తే ప్లస్ t. 120 ఈక్వల్స్ టు 4t. t ఈక్వల్స్ టు 120/4. 120/4 అంటే 30 డిగ్రీ సెల్సియస్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. Paraffin wax contracts on solidification. The melting point of wax will అని ఇచ్చారు. ఆన్సర్ ఈజ్ ఇంక్రీజ్ విత్ ప్రెజర్. ఇంక్రీజ్ విత్ ప్రెజర్ ఈజ్ రైట్ ఆన్సర్. 1 gram of steam at 100 degrees Celsius can melt x gram of ice at 0 degrees Celsius, then x equal to అన్నారు. ఇక్కడ సింపుల్ మెథడ్లో చెప్తాను చూడండి. ఇక్కడ మనకి లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ వచ్చేసి 540 ఇచ్చారు. ఇక్కడ స్టీమ్ అన్నారు. ఇక్కడ టెంపరేచర్ 100. మొత్తం ఏమవుతుందంటే 540 ప్లస్ 100. ఇక్కడ దాన్ని మనం ఐస్గా మార్చాలి కాబట్టి బై 80 వేసుకోండి. 640/80. 0 క్యాన్సిల్ అయితే 8 8s. సో 8 గ్రామ్స్ని మనం అలా చేయొచ్చు అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ calorimeter takes 200 calorie of heat to rise its temperature through 10 degrees Celsius. Its water equivalent in grams is అని చెప్పి ఇచ్చారు. దీని ఫార్ములా డబ్ల్యూకి ఫార్ములా QS/delta T. Q అనేది 200 క్యాలరీస్ ఇచ్చారు. S వచ్చేసి 1, అలాగే టెంపరేచర్ 10 డిగ్రీ అనమాట. 0 క్యాన్సిల్ అయిపోతే మనకి 20 వస్తుంది. ఈక్వివాలెంట్ గ్రామ్స్ వచ్చేసి 20 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like and subscribe my YouTube channel.